నెల్లూరు పార్లమెంట్లో తనకు అవకాశం కల్పిస్తే తానేంటో చూపిస్తానని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ పొన్నబోయిన చెంచుల బాబు యాదవ్ పేర్కొన్నారు. ఉదయగిరి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ గుర్తించారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రాధాన్యత ఉంటుందని, అత్యంత మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వస్తుందని, వైసీపీ అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఆయన వివరించారు. అవసరం ఉంది. అలాగే నేను మనం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి స్వయాన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నేను అపేక్షించి చూచా. నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఉంటే 7 ఆగ్రహంగాలు ఉన్నారు సార్. 7 మన రిజర్వేషన్లో ఎక్కడ లేవు. నెల్లూరు పార్లమెంట్ లో ఎమ్మెల్యేకి మీకు ఇచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి పార్లమెంట్ కి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను స్వయం అపేక్షించి ఇచ్చాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పార్లమెంట్ గా నాకు అన్ని అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ గా అవినీతి మార్గం లేకుండా 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ఏకైక బీసీ నేనే చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. నెల్లూరు పార్లమెంట్ లో నాకు 5 అసెంబ్లీలో నాకు మంచి గుర్తింపు ఉంది, నాకు మంచి గౌరవం ఉంది. నాకు నృత్యుల్ని పాలించేటువంటి శక్తి నాకు ఉంది కాబట్టి ఒక్కసారి బయలుదేరగల